నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమలలో కన్నుల పండుగగా బాగ్ సవారీ ఉత్సవం. నాలాయర దివ్య ప్రబంధాన్ని పఠించిన అనంతాళ్వార్ వంశీకులు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఒక్కో ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు చొప్పున జిల్లా వ్యాప్తంగా 14,375 మందికి సుమారు 21,56,25,000 రూపాయలు లబ్ధి. తిరుమల తిరుపతిలో భారీ వర్షం. తిరుపతిలో జలమయమైన రోడ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు. తిరుమలలో చల్లదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించిన భక్తులు. శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి దేవస్థానం నూతన పాలక మండలికి అభినందనలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలై నిరంతరంగా 8 గంటలకు పైగా కురుస్తూనే ఉంది. ఈ అకాల వర్షం కారణంగా తిరుమలలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. సాధారణంగా ఉదయం సమయంలో చల్లగా ఉండే తిరుమల గిరులు వరుణుని రాకతో మరింతగా చల్లబడ్డాయి. చలి తీవ్రత పెరగడంతో భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురైనప్పటికీ కొండ ప్రాంతం ఇస్తున్న చల్లదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, తమిళనాడు యాక్టర్ సతీష్, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఒక డ్రైవర్కు 15,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ఈ సందర్భంగా మంత్రి అనగాని అందజేశారు. దీంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా 14,375 మంది ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన యజమానులకు సుమారు 21,56,25,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని తెలిపారు. ఈ పథకం ద్వారా తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.90 లక్షల మంది డ్రైవర్లకు సుమారు 435 కోట్ల రూపాయలు అందజేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో 10,000 రూపాయలు మాత్రమే ఇవ్వగా తమ ప్రభుత్వం 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తుందని స్పష్టం చేశారు. 16 నెలల్లో 16 పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల పెంపు, డిఎస్సి ప్రకటన, అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ తదితర పథకాలపై తొలి సంతకం చేశారని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి తెలిపాం. సలహాలు, సూచనలు స్వీకరించామని తెలియజేశారు. అర్హులైన అందరికీ ఆటో డ్రైవర్ సేవలో పథకం వర్తింపజేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించి అనేక పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు. అద్భుతమైన రాజధానిగా అమరావతి నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గమనించి ప్రజలందరికీ తెలియజెప్పాలని తెలిపారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగనమ్మ, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్,
ప్రసాద్, నాయ్ బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కుమారి, తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సి, రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. చేస్తూ ఉంటారు. దాంట్లో ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేసుకుంటూ ఈ రోజున ఆటో డ్రైవర్కి గతంలో 10,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు వేరే చేత లాక్కునేవాళ్ళు. ఫైన్లని, పెనాల్టీ అని, లేకపోతే గ్రీన్ ట్యాక్స్ అని, అది ఇది అని చెప్పేసి ఇబ్బంది పెట్టి వాళ్ళకి చేసేటువంటి పరిస్థితి. అలాగే అప్పుడు అన్ని గుంటల రోడ్లలో ఆటోలు రిపేర్లకు వెళ్ళిపోయి నడుములు పోయి డ్రైవర్లకు నడుములు కూడా పోయే పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజున అన్ని విధాలు అండగా ఉంటుకుంటూ మళ్ళీ అడిషనల్గా 15,000 రూపాయలు ఇవ్వటం, గతంలో లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ రోజున వాళ్ళకి గ్రీన్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పేసి చెప్పాం. తప్పకుండా అది రద్దు చేసాం. ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి, ఆటో డ్రైవర్లతో పాటు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క నూతన కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం కూడా చేయబోతాం. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఏదైతే ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో చెప్పిన సూపర్ 6 సూపర్ హిట్ చేశాము. మన అనంతపూర్లో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ మీటింగ్ పెట్టాము. దాని తర్వాత జిఎస్టీ, సూపర్ జిఎస్టీ, ఇప్పుడు సూపర్ సేవింగ్ కూడా కార్యక్రమం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చారిత్రక నిర్ణయం. దాదాపుగా ఈ రాష్ట్రానికి 8,000 కోట్లు, అంటే మనకి రాష్ట్రానికి కొద్ది నష్టమైనా కూడా పొదుపు మాత్రం వీళ్ళకి సామాన్య మానవులకి కనపడే విధంగా ప్రతి ఒక్క దాని మీద మీకు మెడిసిన్స్ అవ్వచ్చు, గ్రాసరీస్ అవ్వచ్చు, కాస్మెటిక్స్ అవ్వచ్చు, ప్రతి అంశంలో కూడా రోజు వాడకంగా ఉన్నటువంటి వస్తువులు అన్నిటి మీద కూడా జిఎస్టీ బాగా తగ్గింది. దాన్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాని నుండి వచ్చే సత్ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో జీడీపీ ఎలా పెరగబోతా ఉందో అది కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో చేయబోతాను. 16వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తూ ఉన్నారు ఈ యొక్క జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్కి. అది కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఇట్లా అన్ని కార్యక్రమాలు తిరుపతి కూడా ముఖ్యంగా తిరుపతి కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నాం. దీనికి టూరిజం కింద పెద్ద ఎత్తున ఒక ప్లాన్తో ముందుకెళ్తా ఉన్నాం. టూరిజం ప్లాన్తో కొత్త హోటళ్ళు కూడా దాదాపుగా 11 హోటళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకా అది కాకుండా కూడా ఏదైతే నిన్న అమ్మవారి ఉత్సవాలు చేశారో విజయవాడలో, అలాగే ఇక్కడ కూడా మనకి పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో అవ్వచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక వేసుకుని ఒక మంచి వాతావరణం తిరుపతిలో ఎప్పుడు కూడా హెల్దీగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్తారు హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ, ఒక మంచి హ్యాపీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా మేము చేస్తూ ఉన్నాం. మనం బీచ్ ఫెస్టివల్ చూసాము, నిన్న విజయవాడ ఉత్సవం చూసాము, మనం ఫ్లెమింగో ఫెస్టివల్ చూసాము. ఇట్లా అంటే ఒక వైబ్రెంట్ మూడు క్రియేట్ అవ్వాలి రాష్ట్రంలో అని చెప్పేసి కూడా వారు మంచి ఆలోచన పోతున్నారు. తిరుపతిలో కూడా మనం అన్ని కూడా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్ళాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వాహనమిత్ర సంబరాలు నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా పేదల్ని ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ హామీలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి అధ్యక్షతన ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం వాహనమిత్ర సహాయ చెక్కును ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి అభివృద్ధికి చేయూతనివ్వాలన్న లక్ష్యంగా ఆటో డ్రైవర్లకు సహాయం హామీ ఇవ్వకపోయినా నేడు వారికి ఆర్థిక సహాయం అందజేయడం కూటమి ప్రభుత్వం పనితీరుకు చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. నూతనంగా ఏర్పడుతున్న శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డుకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తామని చెప్పినాం, రెడీ అయింది. ప్రతి త్వరలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలా, సొంత భూమి ఉండాలా, ఆ భూమి ఇంటా పేరు ఉండాలా, అది అవసరమైతే పెట్టుకొని మనం 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు తెచ్చి మనం లోన్ కూడా తీసుకునే పరిస్థితి ఉండాలా అని చెప్పి నా కళ. ఎలక్షన్స్ ముందర కూడా ఇంటింటికి వచ్చారు, ఇంటింటికి వచ్చి మాట్లాడారు, ఇంటింటికి వచ్చి మీకు ప్రామిస్ చేశారు. మీ జీవితంలో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మార్పు వస్తుంది. అదే ఈరోజు ఈ మార్పు మీ అందరి అకౌంట్స్ లో మరి 15,000 రూపాయలు మరి కొంతసేపట్లో చంద్రన్న ఆటోలో ఉన్నారు. ఆ ఆటో మరి ఆ పవర్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా పోతున్నాడు చూడండి. ఆయన దిగిన వెంటనే మైక్ ఎత్తుకొని మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా మీ అకౌంట్లోకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు రాబోతున్నాయి. దయచేసి మీ అందరికీ చెప్తున్నారు తమ్ముళ్ళు, అందరూ కూడా 15,000 రూపాయలు నేనే తీసుకొచ్చి మా అక్క చెల్లెలు చేత పెట్టాలా, అర్థమవుతుందా?
కష్టపడుతున్నా సాయంత్రం మాట్లాడతామని వద్దు, అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు, మనం వద్దని చెప్పి తెలియజేసుకుంటూ అట్నే ఈరోజు గర్వంతో చెప్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిలో కొట్టంపేటలో 199 మందికి ఈరోజు ఈ స్కీము ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ఆటో డ్రైవర్ సేవలో అని చెప్పి మనం పెట్టుకున్నాం ఈ పేరు. దాంట్లో టౌన్లో 385 మందికి లబ్ధిదారులు ఉన్నారు. రూరల్లో 281, ఏర్పేటలో 315, రేణుగుంటలో ఎక్కువగా 785 మందికి ఈరోజు 3 కోట్ల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని గర్వంగా తెలియజేసుకుంటాను. అంటే మనందరి మీద కూడా బాధ్యత ఉంది. నాకు ఎమ్మెల్యే డ్రైవర్ పోస్ట్ నేనైతే మీరు ఆటో డ్రైవర్ అంతేనా, నేను కూడా నడిపిస్తుండే కదా, నేను పాల్గొండి దాంట్లో మీరు కూడా ఆటో డ్రైవర్స్ కాబట్టి మీ మీద కూడా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటానంటే ఇక్కడ మనకి శివుడు టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, ఎంతో మంది డివోటీస్ పిలిగ్రిమ్స్ ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యత కూడా మీ భుజాల మీద ఉంది. మీ అందరూ కూడా నాకు చాలా గర్వం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక ఆటో డ్రైవర్ తాగి తప్పు చేసినట్టు కాలాలు ఎక్కడ లేదు, గొడవలు లేవు. కానీ పాత గవర్నమెంట్ లో రాజా అనే ఒక వ్యక్తిని పెట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టి ఆటో మొత్తం ధ్వంసం చేసి అద్దాలని కొట్టిన ఘనత ఆ రోజు వైఎస్ఆర్సీపీది అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. తర్వాత నేనే ఆ అబ్బాయిని పిలిపించుకొని ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆ ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఆ అద్దాలు కూడా వేసిన పరిస్థితి మీ అందరూ తెలుసుకుంటుంది. ఇవన్నీ ఏ రకంగా జరగక జరిగాయో ఆ రోజు మీరందరూ ఒకటి గమనించుకోవాలా. మన ప్రభుత్వానికి పాత ప్రభుత్వానికి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాత ఎమ్మెల్యే ఇస్తాను. ఎంతమంది మీరు ఇప్పుడు మామూలు కడుతున్నారు. ఇంతకు ముందర పేర్లు చెప్పను కానీ మీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసే వల్ల ఆటోకి 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఏదో ఒక రకంగా పెట్టుకొని డబ్బులు మీ కష్టార్జితంతో తొబ్బేటోళ్ళ ఈ రోజు వచ్చిన తర్వాత అదే మనుషుల్ని తీసుకొచ్చి లోపలేసి ఉతికి ఎవరి దగ్గర నుంచి అన్నా ఒక్క పేదవాడి దగ్గర నుంచి అన్నా ₹1 తీసుకుంటే తాట తీస్తా అని చెప్పినా ఈ రోజు అదే ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే ఈ కష్టార్జితం ఇంకొకరికి ఎదిగారు. ఈ రోజు చెప్తున్నా, ఎవరన్నా సరే మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే నన్ను చెప్పండి. అది ఏ పార్టీ ఓడైనా కావచ్చు, నా పార్టీ ఓడైనా కావచ్చు, తాట తీసి లోపలేస్తాం. స్టేట్ వైడ్, కంట్రీ వైడ్ అందరూ వస్తుంటారు. ఇక్కడ మన బస్ స్టాప్ ఉంది, దాని తర్వాత రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడంతా కూడా మీరు మంచిగా క్యూలో వచ్చి ఎక్కించుకొని పోతున్నప్పుడు వాళ్ళందరికీ కూడా మర్యాద ఇద్దాం, స్వామి అని మాట్లాడదాం. వాడిని ఏ రకంగా మన అమ్మానాన్ని ఎక్కించుకొని ఆటోలో పోతున్న గర్వంగా తీసుకెళ్తామో ప్రతి ఒక్కరు కూడా మీరు రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి దర్శనం అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడు మిమ్మల్ని పాలించి చూసుకునే బిడ్డల్లా చూసుకునే బాధ్యత నా మీద ఎంత ఉందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆటో వాడి మీద అదే రకంగా ఎవరైతే వస్తున్నారో పిలిగ్రిమ్స్ తీసుకొని వాళ్ళని తీసుకొని మరి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీ అందరి ముందర ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరొచ్చి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తుల దివ్య మంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేక ఉత్సవాల్లో ఒకటైన భాగ్ సవారీ ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు భాగ్ సవారీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారు వారు అశ్వత్థ వృక్షానికి బంధిస్తారు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేననే విషయం గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలని చేసి పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరుస్తాడు. తన భక్తుని యొక్క భక్తిని మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ భాగ్ సవారీ ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకుని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురసైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్ సవారీ ఉత్సవం సందర్భంగా నాలాయిర దివ్య ప్రబంధాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీర స్వామి, ఇతర ఆలయ అధికారులు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. పెరటాసి మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకుని తిరుపతిలో నగర సంకీర్తన అత్యంత వైభవంగా జరిగింది. జోరు వానలో సైతం ప్రతి శనివారం నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ భజన మండలి కళాకారులు సంప్రదాయ దుస్తులతో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ మాడవీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. వర్షంలో గొడుగుల కింద గోవిందరాజస్వామి వారి తిరుమాడ వీధుల్లో శ్రీవారి కీర్తనలు ఆలపించడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. గత 2 ఏళ్లుగా నిరంతరం ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నాము, మునుముందు కూడా కొనసాగిస్తామని భజన మండలి కళాకారులు తెలియజేశారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, మునినాథరెడ్డి, కొండే చెంగారెడ్డి, పళని ఆచారి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, దుగ్గాండ్ల వెంకటేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ చౌదరి, విగ్రహాల కళ్యాణి, సుశీల, లక్ష్మి, పద్మ తదితర భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో నగర సంకీర్తన జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈ రోజున నగర సంకీర్తన చేశాము. ఈరోజు 4:45కే జోరు వర్షం కురుస్తుంది. అయినా కూడా భక్తులు వచ్చి ఈ నగర సంకీర్తన గొడుగులు పెట్టుకుని ఈ నగర సంకీర్తన చేశాము. ఈ నగర సంకీర్తన వల్ల ఎంతో మనసుకు ప్రశాంతత ఉంటుంది. మన ఈ భజన వల్ల మనకు మైండ్ రిలీఫ్ ఇస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇది ప్రతి శనివారం నిత్యం ఉంటుంది. ఈ శనివారం ఈ నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని, ఈ ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి తిరునామాలు ధరించి ఈ గోవిందనామాలు ఉచ్చరిస్తే దాని ఫలం ఎంతో ఉంటుంది. అందువల్ల ఆ గోవిందుడికే మనం ఉదయం పూట ఈ గోవిందనామ స్వరాలు ఆయనకి వినపడతాయి. దానివల్ల మనకి ఎంతో పుణ్యఫలం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం వాన వచ్చినా, వరదలు వచ్చినా, చలి ఉన్నా, ఎండ ఉన్నా ఈ ఉదయం పూట నగర సంకీర్తన ఎల్లప్పుడూ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నగర సంకీర్తనలో పాల్గొనండి. ఆ వేడుకొండల వెంకటేశ్వర స్వామి
ఆశీస్సులు మనందరూ పొంది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నగర సంగీతంలో చాలా విశేషమైనటువంటి చాలా వర్షంతో సమకూరినటువంటి రోజుగా ఈరోజు. కానీ భక్తులు తిరుపతి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు నగర సంకీర్తనకి అందరూ పాల్గొని వర్షంలో కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో ఎల్లవేళ అఖిలాండ కోటి దీపంతో ఈ యొక్క నగర సంకీర్తనని పూర్తి చేసుకొని ఈరోజు ఆనందదాయకంగా వర్షాలు బాగుపడాలి, అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని అడిగొడుతున్నాం. శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద నారాయణ శ్రీహరి తండ్రి పరమాత్మ. ఈరోజు పరమ పవిత్రమైన రోజు, ముఖ్యమైన రోజు, 3వ శనివారం నాయనికి ఇష్టమైనటువంటి చాలా ప్రీతిమైన రోజు, చాలా ఇష్టమైన రోజు. ఈరోజు ఎంత వర్షం పడినా కూడా ఆ వర్షంలో కూడా భక్తులు వచ్చి ఆయన ప్రార్థన చేసుకొని ఆయనకు భజన చేసి ఈరోజు అద్భుతమైనటువంటి జయాన్ని ఆశీర్వాదం కొరకు నాయన ఆశీర్వాదం అందరికి ఇచ్చినాడు. చాలా ముఖ్యమైన దినం ఈరోజు అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి గోవిందరాజ స్వామి గుడి తిరుమాడ వీధులలో ఓం నమో వెంకటేశాయ. తిరుపతి గోవిందరాజుల స్వామి తిరుమాడ వీధులలో తిరుపతి భక్త ప్రజలందరూ వచ్చి 5 గంటలకంతా ఉదయం వచ్చి గుడి మొత్తం ఊరేగింపుగా భజన ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరీ కోరుకుంటున్నాం. 3వ శనివారం కావున అందరూ వర్షమైనా కానీ నిలవకుండా అందరూ వచ్చి ఆ తిరుమాడ వీధులలో భజన ప్రోగ్రాం చేసినందుకు సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 3వ శనివారము. తమిళ సాంప్రదాయం ప్రకారము తిరువళ్ళ శనివారాలు అని అంటారు. ఈ 5 శనివారాల్లో ఈరోజు 3వ శనివారము. ఈ శనివారాలు వస్తే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రశస్తమైన విధంగా భక్తులు ఆ విధంగా మొక్కులు సమర్పించుకుంటూ ఈ 5 శనివారాలు కూడా భక్తి శ్రద్ధలతో భగవంతుడికి ఆయన నామాలు భజన చేస్తూ ఆ విధంగా ఆయనకి తమ భక్తి భావాన్ని వ్యక్తం చేస్తూ చేసే ఆనవాయితీ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి ఆలయం ముందర మనం ఏదైతే నగర సంకీర్తన చేస్తున్నామో ఈ నగర సంకీర్తన ఈరోజు ఎంత వాన వచ్చినప్పటికీ కూడా దీంట్లో ఏ విధమైన బ్రేక్ అనేది లేకుండా ఈ నగర సంకీర్తన నడవాలా అనేది భక్తుల యొక్క సంకల్పము. మన గోపీనాథ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలుగా నడుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు 3వ శనివారం చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు తక్కువ మంది వచ్చినప్పటికీ కూడా ఆ విధంగా నగర సంకీర్తన పూర్తి చేసి ఈ కార్యక్రమంలో భక్తులు సుమారు ఒక 20 మంది భక్తులు పాల్గొన్నారు. ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఆగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించి నేను పవిత్రంగా ఈరోజు ఈ భజన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ భజన కార్యక్రమంలో ప్రతి శనివారం వచ్చి పాల్గొనాలని, నగరంలో ఉండే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి తోడ్పడాలని ఆ విధంగా విన్నవిస్తూ అందరికీ విన్నపం చేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతిలో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. తిరుపతిలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా మురుగు కాలువలు, డ్రైనేజీలు పొంగి పొరలాయి. దాదాపు 4 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల రోడ్లన్నీ వరద ప్రవాహంతో నీట మునిగాయి. కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లేవారు వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గరుడ వారధికి ఇరువైపులా వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వరద ప్రభావంతో నిలిచిపోయిన వర్షపు నీటితో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జీలు పూర్తిగా నీట మునిగాయి. జీఎస్టీపై ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో జీఎస్టీ 2.0 కార్యక్రమాన్ని ఏర్పేడులోని దుకాణదారులను ప్రజలను కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో స్లాబ్లను తగ్గించి సామాన్యుడికి మధ్యతరగతి వారికి మేలు చేసే కార్యక్రమం గురించి వివరించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా అవుతుందనే విషయాన్ని అవగాహన కల్పిస్తూ కరపత్రాన్ని నాయకులతో కలిసి అందజేశారు. అనంతరం రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ సామాన్యులకి మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ స్లాబ్లను తగ్గించి కూటమి ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. సుమారు కిరాణా షాపులు తదితర వాటిల్లో 18% ఉన్న జీఎస్టీ 5కి తగ్గించి 13 ఆదా కల్పించడం జరిగిందని తెలిపారు. దుస్తులు, చెప్పులు వాటిపై 12 ఉన్న పన్నులు 5 తగ్గించి 7 లాభం చేకూరిందని తెలిపారు. వైద్యము, ఇన్సూరెన్సులు 18 ఉంటే వాటిని 0% చేసి ప్రజలకు మేలు చేయడం జరిగిందని తెలిపారు. మందులు 12% ఉన్న పన్నులు 5కు తగ్గించి 7% ఆదా చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు 40,000 రూపాయలు తగ్గించి రైతులను ఆదుకోవడం జరిగిందని తెలిపారు. స్టేషనరీ మీద 12%ని జీఎస్టీని 5% తగ్గించి 7% ప్రజలకు లాభం చేకూర్చడం జరిగిందని తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, స్కూటీలు, సెల్ ఫోన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు వీటన్నిటిపై జీఎస్టీ తగ్గించి సామాన్య మానవులకు అందుబాటులోనికి తీసుకొస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని గురవారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ స్లాబ్లను తగ్గించిన
కూటమి ప్రభుత్వం ఆ యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ యొక్క జీఎస్టీ స్లాబులను తగ్గించి సామాన్య ప్రజలకు ప్రతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేట మండల కేంద్రంలో వ్యక్తిగతంగా అందరినీ కలిసి లబ్ధిదారులకి చైతన్యం తీసుకొస్తూ జరిగిన కరపత్రాన్ని పంపిణీ చేసే కార్యక్రమం మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకుంటా పోతే ఆ యొక్క కిరాణా వస్తువులు కావచ్చు, నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు ఉపయోగపడే వాటిల్లో సుమారు ఆ యొక్క 18% ఉన్న దాన్ని 5%గా తగ్గించడం జరిగింది. దాంట్లో 13% ఆదా జరగడం జరిగింది. మరి అదేవిధంగా మందులు 12% ఉంటే ఆ యొక్క 5% తీసుకురావడం జరిగింది. 7% మందులు ఆదాయం జరిగింది. ఆ యొక్క ఆరోగ్యం అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించిన వాటిలో 18% ఉన్నవారిని 0% తీసుకురావడం జరిగింది. అంటే ఉచితంగా అన్ని వైద్య సేవలు కూడా అందిపరుస్తుంది. అదేవిధంగా ట్రాక్టర్లు 40,000 నుంచి 60,000 రూపాయలు ఎత్తుకుంది రైతాంగానికి ఉపయోగపడతా ఉంది. ఇప్పుడే మనం కలిసినప్పుడు కూడా ఒక ఆయన ఈరోజు ట్రాక్టర్ కొనడం జరిగింది ఒక రైతు. మరి వారు కూడా చెప్పడం జరిగింది 54,000 రూపాయలు జీఎస్టీ మాకు తగ్గిందని చెప్పడం జరిగింది. సామాన్య ప్రజలకు స్కూటర్లు కూడా 8,000 రూపాయలు తగ్గే పరిస్థితుంది. మరి అదేవిధంగా రోజువారీ దుస్తులు సంబంధించి కూడా కొనుగోలులో కూడా దుస్తుల పాదరక్షణలో 7% తగ్గడం జరిగింది. అంటే 12 నుంచి 5%కి వచ్చింది. మందుల విషయంలో 12 నుంచి 7%కి వచ్చింది. మరి అదేవిధంగా స్టేషనరీ 12 నుంచి 5%కి వచ్చింది, 7% తగ్గింది. ఆరోగ్యం జీవిత బీమా నిల్లయింది. మరి వీటన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియపరిచి టీవీలు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, సెల్ ఫోన్లు కానీ అన్నీ కూడా సరసమైన ధరకు కార్లు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రిక్ వస్తువులు అయినటువంటి అన్ని కూడా వాషింగ్ మిషన్లు, మరి అదేవిధంగా అన్ని ఏసీలు అన్నీ కూడా సరసమైన ధరకు నాణ్యమైన సరుకులు వచ్చే విధంగా ఒక రూపకల్పన చేసినటువంటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈరోజు కొనుగోలు శక్తి పెరిగే విధంగా తీసుకొచ్చినటువంటి ఘనత, ఈ యొక్క జీఎస్టీ తగ్గించిన ఘనత, 5 స్లాబులు 2 స్లాబులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మరి కొనుగోలు శక్తి పెరిగి పన్నుల రూపంలో ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టమయ్యే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తు చేస్తున్నాం. ఇటువంటి జవాబుదారీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల వద్దకు పంపించే ప్రభుత్వం, నాయకులను అధికారులని మీ వద్దకే పంపే ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని 19వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారం చేయమని బాధ్యతలను పార్టీ నాయకులందరికీ అప్పచెప్పినటువంటి ఒక జవాబుదారీ పార్టీ, జవాబుదారీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియపరుస్తూ తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి అవసరాల నిమిత్తం ప్రైవేటు స్థలం కొనుగోలు కోసం 5 లక్షల రూపాయల విరాళం టీటీడీ మాజీ చైర్మన్ మా పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా అందివ్వడం సంతోషంగా ఉందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైష్ణవి హాస్పిటల్ అధినేత తన భర్త డాక్టర్ మునిశేఖర్ ఇతర తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ విరాళాన్ని ఆలయ ఈవోకి కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ మన అందరి గ్రామదేవత గంగమ్మ ఆలయ అవసరాల కోసం ఆలయానికి ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో గంగమ్మ భక్తులుగా మా కుటుంబం కూడా భాగస్వామ్యం కావాలని భావించి 5 లక్షల రూపాయలు ఆలయ ఈవోకి అందించడం జరిగిందని తెలిపారు. స్థలం కొనుగోలు కోసం ఈ విరాళాన్ని వినియోగించాలని అధికారులను కోరారు. భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశామని, గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం వారు తీసుకున్న నిర్ణయాలు, కృషి కారణంగానే వారి చేతుల మీదుగా అందివ్వడం సముచితంగా ఉంటుందని భావించామని తెలియజేశారు. భూమన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలయానికి ఆనుకుని ఉన్న కొంత ప్రైవేటు స్థలం కొనుగోలు చేస్తే ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు ఉపయోగంగా ఉంటుందని సంకల్పించారని తెలిపారు. సాంకేతిక కారణాలతో ఆగిన ఆ మంచి కార్యక్రమం నేడు ముందుకు సాగుతుంది అంటే భూమన చేసిన సంకల్పమని తెలియజేశారు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా గంగమ్మ ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, తిరుపతిలోని ప్రజలు కూడా గంగమ్మ దేవాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి పాలక మండలికి నూతనంగా నియామకం కాబడిన చైర్మన్ కొట్టే సాయి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కూటమి కమిటీ సభ్యులకు
అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానానికి నూతనంగా ఎన్నుకోబడ్డ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి మరియు కూటమి సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మహాదేవుని కృప వల్ల ఈ పాలక మండలికి స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని తెలియజేశారు. చైర్మన్గా నియామకం సాయి కూటమి ప్రభుత్వం విజయానికి ఎనలేని కృషి చేశారని, ఆయన కృషికి నిదర్శనంగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా నియమించడం సంతోషించదగ్గ విషయమని, ఎమ్మెల్యేగా తాను నూతనంగా ఎన్నుకోబడ్డ పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్ శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధికి నిరంతరం కృషి చేసి ఆలయ ఆదాయాన్ని ఘనంగా పెంచే విధంగా కృషి చేయాలని కోరారు. కూటమి నాయకులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, మరిన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పదవి తానంతటా తానే వరిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈరోజు మా తమ్ముడు జనసైనికుడు, నా శ్రేయోభిలాషి, ఎలక్షన్ లో కూడా వీళ్ళందరూ టీం కూడా ఏ రకంగా కష్టపడ్డారో మరి అదే చూసావు. నేను కూడా ప్రెస్ లో ఏ రోజు ఈ మాట చెప్పాలా, మొదటిసారి చెప్తున్నా. ఎవరైతే ఆ పాత ఆవిడ ఉండిందో ఏరుగో తీసుకోవడం దండగా, ఆమె మాకు ఒక రోజు పనిచేసిన పాపను పోలే. ఆ రోజు పనిచేసిన పిల్లకాయలు కొట్టించుకున్న పిల్లకాయలు కొట్టేసాయి. ఇంక వాళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద కష్టపడ్డారు. నాకు ఈ రోజు సాయికి ఇచ్చినందుకు, మా తమ్ముడికి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. అట్నే ఈ రోజు కూటమి నుంచి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. అట్లనే స్పెషల్ యూనిటీస్ కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టాను. తప్పకుండా అది కూడా 5 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 మరి ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, ఒకటి తర్వాత మిగతా వాళ్ళు ముగ్గురికి. ఎందుకంటే అందరూ కూడా ఆలోచించాలి, అనుకునింది ఒకటి జరిగింది ఒకటి అని చాలా మంది మారుతారు. క్లారిఫై చేస్తున్నారు. 25 మంది కష్టపడి పనిచేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసి వాళ్ళ సీట్లు వదులుకున్నారండి. పొలిటికల్ సీట్లు వదులుకున్నారు. ఇది పెద్ద విషయం కాదు. ఒక కూటమిలో ఉన్నప్పుడు పాజిటివ్ గా పోవాలా, కలుపుకొని పోవాలా. నేను లాస్ట్ టైం కూడా ఆనంద్తో మాట్లాడే మాట చెప్పాను. నన్ను ఆనందం ఎవరు విడదీదు, అందరు ఎవరు పిల్లలు పెట్టినా నేను కలిసి ఉంటాను. మళ్ళా చెప్తాను, మా కూటమి కాళహస్తిలో బలోపేతంగా ఉంటది. నెక్స్ట్ మళ్ళా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇదే కూటమి ఇదే రకంగా బ్రహ్మాండంగా కలిసి మెలిసి మేమందరం పనిచేస్తాం. అట్టనే తమ్ముడు చిన్నోడు కాబట్టి డెఫినెట్ గా మంచి గైడెన్స్ ఇచ్చి, ఆయన 43 ఏళ్ళు, నేను ఒక 5 సంవత్సరాల కింద చెప్పచ్చా, 46 25 చెప్పా, 46 ఏళ్ళు కాబట్టి ఒక యంగ్ టీం వచ్చింది. చదువుకున్న వాళ్ళు ఉన్నాం, ఎట్ట చేయాలని ఉంది. ఇప్పటికే 1.5 years ఎంత మార్పు వచ్చి చూశారు. ఇంకటి నుంచి ఇటు జనసేన, అటు బీజేపీ, టీడీపీ కలిసి టెంపుల్లో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్. అంటే ఏ రకంగా అయితే తిరుమలలో ప్లాస్టిక్ మనీ పెట్టుకొని చేస్తున్నారు, ఎక్కడ కూడా ఇది లేకుండా చేస్తారు. అదే కూడా డెఫినెట్ గా వచ్చే 5-6 నెలల్లో కాళహస్తి తేబోతున్నా తథ్యం. స్వీకారం అనేది నాకు తెలిసి వెనస్డే థర్స్డే జీవో రావచ్చు అంటే, ఇంకా జీవో రాలేదు. ఒకసారి జీవో వచ్చిన తర్వాత మన సాయి గారు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. అంటే ఆయన కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని మరి పవన్ కళ్యాణ్ కూడా పిలిస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడే సాయి చెప్పడం జరిగింది. తప్పకుండా అన్న వస్తే బాగుంటది. అతను మా లొకేషన్ అడుగుతాం, మరి తిరిగిబడి తప్పకుండా వచ్చి బాగా చేస్తామని చెప్పి చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. కూటమిలో భాగంగా ఎంతో మంది త్యాగాలు చేశారు. మనం కూడా రెస్పెక్టెడ్ కమిటెడ్ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి ఎక్కడ కూడా మనసులో విభేదాలు లేకుండా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అందరం కలిసిపోవాలా. మనందరం కూడా తప్పకుండా వచ్చే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి వచ్చేటివి. మరి స్వామి ఈయన ఎందుకు ఎన్నుకున్నాడో మనకు తెలియదు కదా. స్వామి అంటే ఈశ్వరుడు, ఆయన అనుగ్రహం లేదు చెవి కొట్టాలంటారు. మరి సాయిని ఎందుకు ఎన్నుకున్నాడో మరి చూద్దాం. సాయి కూడా మంచి వ్యక్తి, బాగా పనిచేసే వ్యక్తి, కమిటెడ్ ఉన్న పర్సనాలిటీ కాబట్టి వెరీ హ్యాపీ. తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియదు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో కన్నుల పండుగగా బాగ్ సవారీ ఉత్సవం. నాలాయర దివ్య ప్రబంధాన్ని పఠించిన అనంతాళ్వార్ వంశీకులు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఒక్కో ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు చొప్పున జిల్లా వ్యాప్తంగా 14,375 మందికి సుమారు 21,56,25,000 రూపాయలు లబ్ధి. తిరుమల తిరుపతిలో భారీ వర్షం. తిరుపతిలో జలమయమైన రోడ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు. తిరుమలలో చల్లదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించిన భక్తులు. శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి దేవస్థానం నూతన పాలక మండలికి అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.